హలో, వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? మీ పేరు ఏమిటి? ఇన్ హిందీ ఆప్కా నామ్ క్యా హై? మీ అంటే ఆప్కా, పేరు అంటే నామ్, ఏమిటి అంటే క్యా హై. మీ పేరేమిటి? ఇన్ హిందీ ఆప్కా నామ్ క్యా హై? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ నేమ్? మనం వేరే వాళ్ళతో కలిసినప్పుడు ఫస్ట్ అడిగేది పేరే కాబట్టి ఆ పేరు ఇలా అడగాలి. ఇప్పుడు చూడండి, సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. మనం అటు ఇటు వెళ్తూ ఉంటాము, ఊర్లోకి వెళ్తూ ఉంటాము, ప్రయాణం చేస్తూ ఉంటాము. మన పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, మాట్లాడుతూ ఉంటాం. అది ఏ విధంగా మాట్లాడతాం అనేది ఈ వీడియోలో ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? నా పేరు గిరి. మేరా నామ్ గిరి హై. మనం చెప్పేటప్పుడు మేరా నామ్ అంటాం. నా పేరు గిరి, మేరా నామ్ గిరి హై. ఇన్ ఇంగ్లీష్ మై నేమ్ ఈస్ గిరి. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇన్ హిందీ ఆప్ కహా సే ఆ రహే హై. మీరు అంటే ఆప్, ఎక్కడి నుండి అంటే కహా సే, వస్తున్నారు అంటే ఆ రహే హై. మనం మాట్లాడేటప్పుడు మన పక్కన ఎవరైనా కూర్చొని ఉంటే అడుగుతాం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటాం కదా, అది. దాన్ని హిందీలో ఆప్ కహా సే ఆ రహే హై. మీరు అంటే ఆపు, ఎక్కడి నుండి అంటే కహా సే, వస్తున్నారు అంటే ఆ రహే హై. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇన్ హిందీ ఆప్ కహా సే ఆ రహే హై. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? నేను గుజరాత్ నుంచి వస్తున్నాను. ఇన్ హిందీ మై గుజరాత్ సే ఆ రహా హూ. నేను అంటే మై, గుజరాత్ నుంచి అంటే గుజరాత్ సే. నుంచి అనే పదాన్ని మనము హిందీలో సే అని ఉపయోగిస్తాము. నేను గుజరాత్ నుంచి వస్తున్నాను. ఇన్ హిందీ మై గుజరాత్ సే ఆ రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ గుజరాత్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ హిందీ ఆప్ కహా జా రహే హై. మనం ప్రయాణం చేసేటప్పుడు మన పక్క ఉన్న వాళ్ళను కామన్గా వేసే క్వశ్చన్ ఇది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటాం మనం కదా. దాని హిందీలో ఆప్ కహా జా రహే హై. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సెంటెన్స్. మనం హిందీలో మాట్లాడాలనుకుంటే ఇవి తప్పకుండా నేర్చుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ హిందీ ఆప్ కహా జా రహే హై. మీరు అంటే ఆప్, ఎక్కడికి అంటే కహా, వెళ్తున్నారు అంటే జా రహే హై. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇన్ హిందీ ఆప్ కహా జా రహే హై. ఇన్ ఇంగ్లీష్ వేర్ ఆర్ యూ గోయింగ్? నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఇన్ హిందీ మై హైదరాబాద్ జా రహా హూ. నేను అంటే మై, వెళ్తున్నాను అంటే జా రహా హూ. నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఇన్ హిందీ మై హైదరాబాద్ జా రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? మనం పక్క వాళ్ళని అడుగుతాం కదా, ఎందుకు వెళ్తున్నారు హైదరాబాద్ అని. మీ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? ఇన్ హిందీ హైదరాబాద్ క్యూ జా రహే హై. ఎందుకు అంటే క్యూ, వెళ్తున్నారు అంటే జా రహే హై. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? ఇన్ హిందీ హైదరాబాద్ క్యూ జా రహే హై. ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్? నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను. ఇన్ హిందీ మై నౌకరీ కే లియే జా రహా హూ. చాలామంది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఉద్యోగం వెతుకోవడానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడాలన్నప్పుడు వాళ్ళు మనకి ఏదైనా ఆన్సర్ ఇస్తున్నా, మనం వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నా, ఎందుకు వెళ్తున్నారంటే ఉద్యోగం కోసం వెళ్తున్నాను. నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను. ఇన్ హిందీ మై నౌకరీ కే లియే జా రహా హూ. నేను అంటే మై, ఉద్యోగం అంటే నౌకరీ, కోసం అంటే కే లియే, వెళ్తున్నాను అంటే జా రహా హూ. నేను ఉద్యోగం కోసం వెళ్తున్నాను. ఇన్ హిందీ మై నౌకరీ కే లియే జా రహా హూ. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ జాబ్. మీరు నాకు మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరా? మనం కొత్త వాళ్ళు కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళతో ఏదైనా మనకు అవసరం పడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ ఫోన్ నంబర్ అడుగుతాం కదా. అది హిందీలో ఈ విధంగా అడుగుతాం మనం, మీరు నాకు మీ ఫోన్ నంబర్ ఇవ్వగలరా అంటాం కదా. దాని హిందీలో
क्या आप मुझे आपका फोन नंबर दे सकते हैं? మీరు అంటే आप, నాకు అంటే मुझे, మీ అంటే आपका, మీ అంటే आपका, फोन नंबर అంటే फोन नंबर, ఇవ్వగలరా అంటే दे सकते हैं. क्या मुझे आपका फोन नंबर दे सकते हैं అంటాం. ఇక్కడ మీరు అంటే आप, నాకు అంటే मुझे, మీ అంటే आपका, फोन नंबर ఇవ్వగలరా అంటే फोन नंबर दे सकते हैं. మీరు నాకు మీ फोन नंबर ఇవ్వగలరా? इन हिंदी क्या आप मुझे आपका फोन नंबर दे सकते हैं ఇలా వెళ్తాం. इन इंग्लिश कैन यू गिव मी యువర్ फोन नंबर. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.